ఏమన్నారు అంతిమంగా మన లక్ష్యం ఏంటి అని చెప్పారు? అంతిమంగా మన లక్ష్యం ప్రజల కోసం పనిచేయడం, ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా అధికారంలోకి రావడం, అందులో డౌటే లేదు. అంటే సమీప భవిష్యత్తే లక్ష్యంగా ఉందా, అంతే లేకపోతే కదా. కొంత ఏదైనా బలపడ్డాక? ఇప్పుడు ఇంకా సమీప భవిష్యత్తు ఏంటండి? 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ ఫామ్ అయ్యి. ఇంకా కూడా మేము ఇక్కడ ఒక స్ట్రాంగ్ అంటే ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు మీరు? నేను అన్నాను ఇందాక జీరో నుంచి అని, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు మీ దీని ప్రకారం? డెఫినెట్ గా జీరో నుంచి అని కాకపోయినా కొంత గ్రౌండ్ బేస్ నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం అండి. ఎందుకనంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ లో చాలా 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 లూప్ హోల్స్ వచ్చేసాయి బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్. మనం దాన్ని ఎవరి మీద ఒకళ్ళ మీద తోసేయడం కూడా దాన్నంతా మనం ఇప్పుడు ఇచ్చేసుకుంటూ పోవాలి. ఆ లాక్యునాస్ అన్నిటిని కూడా ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంతో పాటుగా ఒక నూతన ఏమంటారంటే ఒరవడి రావాలండి పార్టీలో కూడా. ఇట్స్ నాట్ లైక్ ఏదో మనం మూస ధోరణిలో వెళ్తామంటే కాదు. ఇవాళ మళ్ళీ ఏదో సెంటిమెంట్స్, మళ్ళీ ఏదో మీరు అన్నట్టుగా ఓన్లీ అభివృద్ధి మీద మాట్లాడినా కాదు. ఖచ్చితంగా, ఎందుకంటే 20 సంవత్సరాల క్రితమే తెలుసు ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనేది. 20 yearsగా మేము ఇక్కడ అధికారంలో లేం కదా. సో ప్రజలకు కూడా అంత గుర్తుండాలని కూడా రూల్ లేదు. సో వాళ్ళకు గుర్తు చేస్తూ మళ్ళీ కొత్తగా ఏం చేస్తాం, కొత్త కార్యాచరణ, రూపకల్పన, ఇవన్నీ చేసుకుంటూ ముందరికి వెళ్ళాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. సో డెఫినెట్గా వీ మైట్ నాట్ బీ ఎట్ జీరో, బట్ ప్రాబబ్లీ ఒక కొంత పర్సంటేజ్ ఉన్నాము. దాన్ని ఆల్మోస్ట్ ఒక 70-80% వరకు తీసుకొస్తే తప్పించి ఒక స్ట్రాంగర్ పేస్ తోటి మనం వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీకు ఆ బేస్ లేకుండా, సరే బేస్ లేదంటే మీరు ఒప్పుకోకపోవచ్చు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయండి అని అంటే ఎట్లా సభ్యత్వం నమోదు చేయించుకోవాలి? ఎట్లా నమ్మాలి? ఎవరిని చూసి సభ్యత్వం తీసుకోవాలి? కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు పార్టీలో ఉన్న కమిటీలను ఎందుకు రద్దు చేశారంటే, మీరు ఇందాక ఏదో పాయింట్ అన్నారు, ఎవరి మీద నమ్మకం లేకో అదేదో అన్నారు. యాక్చువల్గా అది కాదు. ఏం జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా ఐ థింక్ ఎవ్రీ 2 years దెర్ ఇస్ అ రీవ్యాంప్. మహానాడుకు ముందర ఒక రీవ్యాంప్ జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ ఆ రీవ్యాంప్ జరగలేదు. అక్కడ ఎన్నికలు ఉండడము, సార్ ఇదవ్వడము, అవన్నీ జరిగిన తర్వాత రీవ్యాంప్ జరగలేదు. యూజువల్గా ఎవ్రీ ఇయర్ ఇదేదో చాలా పెద్ద విషయంలా మనం చూస్తున్నాం, కానీ ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరిగేదే ఇది. ఉన్న కమిటీలు రద్దయి కొత్త కమిటీలు అనౌన్స్ అవుతాయి. కాకపోతే ఇక్కడ కొంత నాయకత్వ లేమి ఉంది కాబట్టి సార్ ఏం చెప్పారంటే ఇమ్మీడియట్గా ఒక ఎడ్హాక్ కమిటీ వేసుకుందాం. మనం స్టేట్ లెవెల్లో ఒక ఎడ్హాక్ కమిటీ, పార్లమెంట్ లెవెల్లో ఒక ఎడ్హాక్ కమిటీ, అవసరమైతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా వేసుకొని మనం సభ్యత్వం నమోదు చేసుకుంటూ అట్ ది సేమ్ టైం ప్రజా పోరాటాలు కూడా చేసుకుంటూ ముందరికెళ్ళాలి. ఒక స్ట్రక్చర్ బిల్డప్ చేద్దాం. ఒక ప్రిలిమినరీ స్ట్రక్చర్ అంటాం మనం. ఏమంటారంటే ఒక జస్ట్ ఒక ఫౌండేషన్ లాగా ఒక ప్రిలిమినరీ స్ట్రక్చర్ వేసుకుంటూ వెళ్ళిన తర్వాత యాడ్ ఆన్ అవుతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ అ ఫైనల్ స్ట్రక్చర్. ఐ డోంట్ సే ఇట్స్ అ ఫైనల్ స్ట్రక్చర్. రేవంత్ రెడ్డి మీద పోరాటానికి సిద్ధం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎవరు అవలంబిస్తే వాళ్ళ మీద పోరాటానికి సిద్ధం. 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు మంచి చేస్తే మంచి అన్నాం, చెడు చేస్తే గల్లా పట్టుకొని ప్రశ్నించినాం మేము. ఇవాళ రేవంత్ రెడ్డి అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, మంచి చేస్తే మంచి అని షాబాష్ అంటాం. లేదు తప్పు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తే మాత్రం గల్లాలు పట్టుకొని ప్రశ్నిస్తాం. సరే, ఆ మాట అన్నారు కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెడదాం. జాతీయ అధికార ప్రతినిధిగా ఈ ప్రస్తుతం జరుగుతున్న హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల్ని ఎట్లా చూస్తుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ? ఖచ్చితంగా ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఇప్పుడే కదా మీకు గుర్తునుంటే ఈవెన్ లాస్ట్ టైం కూడా మేము వాటి గురించి మాట్లాడాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైనా సరే వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్ అవన్నీ తీసుకోకుండా వాళ్ళు చేస్తే వాటిని యూ హ్యావ్ టు డెమాలిష్ దెమ్. దెర్ ఇస్ నో పాయింట్ ఆన్ దాట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, కానీ ఇదేదో సెలెక్టివ్గా జరగకూడదు అనేటువంటిది మాత్రం తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. సెలెక్టివ్గా జరుగుతుందనేది కదా ప్రస్తుతం నేను అందుకనే చెప్తున్నా. నేను అదే అంటున్నా, తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి? నేను సెలెక్టివ్గా జరుగుతుందా, సెలెక్టివ్గా జరగడం లేదా? నేను ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా. వాళ్ళు ఒక 18 ఏమో ఆల్రెడీ డిమాలిష్ చేశామని ఒక నివేదిక ఇచ్చారు. అందులో ట్రూగా కూడా చూస్తే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి మోర్ ఆర్ లెస్గా ఉన్నాయి అందులో. నేనేమంటాను అని అంటే, ఇది కాదు, దీంతో పాటుగా మేమేదో విమర్శించేటువంటి పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ కాదు, కన్స్ట్రక్టివ్గా విమర్శిస్తాం. నేను ఇచ్చే సలహా ఏంటి అని అంటే, ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఒక లిస్ట్ ఉండాలి. అండ్ ఆల్సో కొన్ని లిస్టులు మీలాంటి జర్నలిస్టులు కూడా ఇస్తారు. ఇక్కడ ఇది ఉంది, ఎందుకంటే జర్నలిస్ట్ ఆర్ బెటర్ జడ్జెస్. వస్తూ ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా ఒక
పేపర్ అనేటువంటిది మీరు రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నాయి, దీస్ ఆర్ ది బ్లాక్ స్పాట్స్, లెట్స్ అజ్యూమ్, మనం సింపుల్ మన భాషలో చెప్పాలనుకుంటే వీటన్నిటి మీద ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి, లేకపోతే ఎస్ ఇవేవైతే చేశారో అలానే వాటిని కూడా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింపుల్. అది మీరు ఏంటంటే అనవసరంగా ఒక క్వశ్చన్కి తావివ్వకుండా డూ ఇట్ మోర్ ట్రాన్స్పరెంట్ అంటాను నేను. మొట్టమొదటిగా ఓ సినీ స్టార్ బిల్డింగ్నే కూల్చడం అని అంటే రేవంత్ రెడ్డి రాజకీయంగా కూడా కొంత నాగార్జునని ఏమన్నా టార్గెట్ చేశాడా అనే విశ్లేషణలు కూడా వెలువడుతూ ఉన్నాయి. నాగార్జున సహజంగా రాజకీయంగా ఎప్పుడో ఎన్టీఆర్ కాలం నుంచే అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచే రాజశేఖర రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి అక్కినేని ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకే దగ్గరగా ఉన్నారు, ఇటు కేసీఆర్కి దగ్గరగా ఉన్నారు. అందుకని కొంత రాజకీయంగా కూడా దీన్ని చూడొచ్చు. అంటే నేను ఒక విషయం చెప్తానండి, మీరు ఇప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా కూడా తీసుకుంటే ఆయన కాంగ్రెస్కి దగ్గరే, కేసీఆర్కి దగ్గర, అంటే టీఆర్ఎస్కి దగ్గరే, నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి దగ్గరే అని అనుకోవాలి నాగార్జున, అకార్డింగ్ టు యువర్ లాజిక్. ఐ డోంట్ నో మీ లాజిక్, మీరు ఇచ్చిన లాజిక్ ప్రకారంగా. సో అలాంటప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు టచ్ చేయకూడదే, టచ్ చేయకూడదు కదా, మీ లాజికే. హీస్ నియర్ టు కాంగ్రెస్ అని అనుకుంటే ఐ బిలీవ్, అంటే ఇది రాజకీయంగా జరగలేదని మీరు అంటారు. నేను అనుకోడు, ఎందుకనంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి కన్నా కూడా ఐ బిలీవ్ ది ఆఫీసర్ దేర్, రంగనాథ్ గారు. హీస్ అ వెరీ అంటే సి పాలిటిక్స్ అపార్ట్, ఐ హావ్ సీన్ హిస్ వర్క్. పొలిటికల్ ఆదేశాలు లేకుండా ఒక అధికారి రంగనాథో లేకపోతే ఇంకొక అధికారి రంగనాథ్ గారి గురించి నేను ఒక విషయం చెప్తాను మీకు, ఎందుకంటే వరంగల్లో కూడా